అయితే ఇప్పుడు యువత మీరు చూసినట్లయితే సహజీవనం అంటున్నారు. విడాకులు ఎక్కువ ఉంటున్నాయి సార్. అసల ఆ పరిష్కార మార్గం ఏమైనా ఉందంటారా? మీలాటోళ్ళు కొద్దిగా 76 ఏళ్ళు అన్నారు కాబట్టి, కొద్దిగా ఏమైనా సలహాలు, సూచనలు ఎందుకంటే వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. డబ్బులొచ్చేస్తున్నాయండి. విడిపోతున్నారు. సహజీవనం అంటున్నారు. చాలా గొడవలు గొడవలుగా ఉంటుంది. సమాజం అంతా. హ్మ్. ఇప్పుడు హ్మ్. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న మిష సంస్కృతి అది. హ్మ్. దానికి మోరల్స్ ఉండవు. ఉండవు. నైతిక విలువలు ఉండవు. హ్మ్. సరే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. మేము వీఆర్ లివింగ్ టుగెదర్ అని. ఓహ్! వాళ్ళ వైఫ్ అని చెప్పుకోరు. హ్మ్. వీఆర్ లివింగ్ టుగెదర్ అంటారు. యాజ్ యూజువల్. హ్మ్. జనం కూడా క్యాజువల్‌గా. ఆ! ఆ! జనం కూడా నవ్వుతున్నారు. ఆనందపడుతున్నారు. అంటే మన ఈ ఈ ఈ వ్యవస్థలో ఉన్న దిగజారుడు ప్రవర్తన హ్మ్. కల్చరల్‌గా వచ్చేసింది. సాంఘికంగా వచ్చింది. సంస్కృతిగా వచ్చింది. హ్మ్. మనుషుల విలువలతో తేడా వచ్చింది. హ్మ్. ఎప్పుడైతే విలువలు తేడా వస్తుందో వాళ్ళు ఇంకేం పట్టించుకోరు. దానికి రిఫ్లెక్షనే బిగ్ బాస్. అవునండి. దీనికి ప్రతిబింబం బిగ్ బాస్. ఇది సమాజం ఇదే ప్రతిబింబం. ప్రతిబింబం. హ్మ్. అది అందువల్ల ఆ సమాజంలో వచ్చేటువంటి క్షీణత చివరికి భార్యాభర్తల పవిత్రమైన సంబంధం అనేది మర్చిపోతున్నారు. హ్మ్. తల్లిదండ్రులు కాపాడుకోవాలనేటువంటి పవిత్ర బంధం వదిలేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేస్తున్నారు వాళ్ళని. అవునండి. ముసలోళ్ళని. హ్మ్. ఈ భర్త, భార్య చివరికి మీకు ఇష్టం లేకుండా పోతే నువ్వు పని నా పని నేను చేసుకుంటా అంటున్నారు. హ్మ్. అట్లా వచ్చేస్తా ఉంది. అదేండి. ఇక రష్యా, ఉక్రెయిన్ ఏంటి సార్ గొడవలవి? ఏంటి ఎప్పుడు అలాగా జరుగుతున్న ఎందుకు అంతం ఇప్పుడు అవ్వట్లేదంటారు? రష్యా, సోవియట్ యూనియన్ ఉక్రెయిన్. ఉన్నప్పుడు అన్నీ కలిపే ఉన్నాయండి. హ్మ్. కమ్యూనిస్ట్ పార్టీ వైఫల్యం చెందిన తర్వాత హ్మ్. రిపబ్లిక్ మారిపోయినాయి. హ్మ్. ఉక్రెయిన్ మా రష్యాకి ఆనుకొని ఉంటుంది. అది చాలా సంపన్నమైనటువంటి దేశం అది. మినరల్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అవునండి. దాన్ని దాన్ని కాజేయడానికి అమెరికా వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వాళ్ళేం చేశారు నాటో నాయకత్వాన హ్మ్. ఈ ఉక్రెయిన్ తీసుకొచ్చి వాళ్ళ ఆయుధ సామాగ్రి పెట్టుకోవడానికి ట్రై చేశారు. ఈ నాటోలో చాలా మంది చేర్చుకోమని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. హ్మ్. రష్యా ఏం చేసింది, నాకు పక్కలో బెల్లం అవుతారు కదా! హ్మ్. ఉక్రెయిన్‌లో వచ్చి స్థావరం పెంచుకుంటే రష్యా మీద దాడి చేస్తారు వాళ్ళు. మన పెరట్లో ఉన్నట్టే కదా! అవును. పక్క నేబర్‌గా. అనేది. అందువల్ల అతను అంటే నువ్వు నీ దేశం నువ్వు కాపాడుకో. నువ్వు నాటోలో నువ్వు చేరొద్దు, నాటోని అలౌ చేయబాకు. హ్మ్. నీ పని నువ్వు చేసుకో, నీ జోలికి నేను రాను. నువ్వు నాటో వాళ్ళని అలౌ చేస్తే నేను నిన్ను దాడి చేస్తా. అది ఓపెన్‌గా చెప్తాడు పుతిన్. హ్మ్. అతను అతని పని అతను చేసుకోవచ్చు. ఆ రాష్ట్రం పెద్దది, మంచిది ఆ దేశం. హ్మ్. చేసుకొనొచ్చు. అతను అతను మామూలుగా సినిమాలో మిమిక్రీ యాక్టర్ అండి హ్మ్. ఫస్టు. కామెడీ సినిమా అటువంటోళ్ళు. కామెడీ. హ్మ్. అదే యాక్సిడెంట్‌లకి వచ్చేసాడు. మంచిది. హ్మ్. ఉన్నోడు అంటే ఉండకుండా చేశాడు. అందులో వాళ్ళేం చేస్తారు ఒప్పుకోవడం లేదు. హ్మ్. అది మనం ఏమనుకుంటున్నాం, రష్యా, ఉక్రెయిన్ మీద దాడి అని అంటున్నాం. హ్మ్. కానీ రష్యా, ఉక్రెయిన్ దాడి కాదు. ఉక్రెయిన్ నాటో ద్వారా రష్యా మీద దాడి చేస్తుంది కాబట్టి మేము ఎదుర్కొంటామని వీళ్ళు చెప్తున్నారు. హ్మ్. దట్ ఆర్గ్యుమెంట్ గోయింగ్ ఆన్. ఈ రెండిటి బ్యాక్‌గ్రౌండ్ ట్రంప్ అమెరికా. హ్మ్. ట్రంప్ ఒకటి ఆర్డిస్ట్‌గా ఆడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఆపమన్నాడు కదండీ! ఆపని చెప్పిన వాడు పెరిగిపోయాడు కదా! ఈ హ్మ్. ఆపంటే అర్థం ఏంటి? వాడికి ఇచ్చేటువంటి బంధువుల సామాగ్రి సహాయం మొత్తం ఆగిపోవాలా. అది హ్మ్. ఆగడం లేదుగా. హ్మ్. పైకి చెప్తున్నారు గానీ, హ్మ్. అవన్నీ ఆగడం లే. ఇప్పుడు ఏమైందంటారు వాడు యూరోప్ కంట్రీస్ సంబంధాలు పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. హ్మ్. అందువల్ల ఎటైనా ఆగుతుందనుకోండి. హ్మ్. ట్రంప్ గట్టిగా నిలబడితే మాత్రం ఆగుతది. అంటే ఇద్దరిని రమ్మన్నాడు, మీటింగ్ పెడుతున్నాడు. ఏవండి ఇది తూతూ మంత్రం ఉండకూడదు కదా! చూద్దాం. చేయదలుచుకుంటే గట్టిగా చేయాలా. హ్మ్. చేస్తే అవుతుంది. హ్మ్. లేకుండా పోతే నువ్వు బాగుండవు, నువ్వు బాగుండవు, నువ్వు నాతో ఉండవు, నువ్వు నాతో ఉండు అంటే హ్మ్. ఎట్ట కుదురుతది? హ్మ్. ఇక ట్రంప్ రోడ్లని పెడుతున్నారండి. మన రేవంత్ రెడ్డి గారు కొన్ని రోడ్లకి ఇదొక ఓవర్ యాక్షను. ఆ! ఆ! ఇదొక ఓవర్ యాక్షను. ఓవరాక్షన్ అంటారా? లేకపోతే అదే ఫోర్త్ సిటీ అన్నాడు. ఆ! డెవలప్ చేస్తున్నాడు. హ్మ్. మంచి మన మన భారతదేశంలో అనేక మంది దేశభక్తులున్నారు. హ్మ్. త్యాగం చేసినోళ్ళున్నారు. వాళ్ళ అవునండి. పేర్లు పెట్టుకోకుండా హ్మ్. ట్రంప్ ఎప్పుడు ప్రపంచం నింపి పెట్టేవాడు. అది హ్మ్. ప్రపంచ పులిలాగా ఎదగాల్సన్నాడు. హ్మ్. అట్లాంటి వాళ్ళు ప్రతి రోడ్లు పెట్టుకుంటే ఎలాగో అంటే ట్రంప్ టవర్ వాడికి డబ్బులు బాగున్నాయి. హ్మ్. వాడు కూడా తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల కూడా ఖర్చు పెట్టాలా. ఆ హ్మ్. డబ్బులు రావడానికి ట్రంప్ పేరుతో రోడ్లు పెడుతున్నాడు. హ్మ్. చాలా గెట్టోడు అదే కాదన్నాడు. రేవంత్ రెడ్డి గారు. ఆ! అది అందుకని రాష్ట్రంలో వాడు పెట్టుబడులు పెడతాడు కాబట్టి ఆ రోడ్లు పెట్టడం అనేది హ్మ్. అది ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చాలా బఫూన్‌గా తయారైపోయాడు. హ్మ్. ప్రపంచ పోలీస్ వ్యవస్థ నేనే అంటాడు. అవునండి. అట్లాంటి వాళ్ళని రోడ్లు పెట్టడం మంచిది కాదు. మంచిది రోడ్లు పెట్టడం మంచిది మంచిది కాదంటారు. కాదు. ఆ! ఇక లాస్ట్‌కంటే స్టీల్ ప్లాంట్ గురించి ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. స్టీల్ ప్లాంట్ స్టిల్ స్టీల్ ప్లాంట్. ప్రైవేటైజేషన్ అంటే అక్కడ వర్కర్‌లు సరిగ్గా పని చేస్తున్నారా లేదని అందరూ కొంతమంది ప్రజలకు డౌటు. వర్కర్‌లు సరిగ్గా పని చేయక డబ్బులు సంపాదించట్లేదేమో. అది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి వాదన. హ్మ్. వాస్తవానికి అది 28,000 ఎకరాల భూమి ఉంది. ఆ! ప్రతి స్టీల్ ఫ్యాక్టరీకి, ప్రైవేట్ ఫ్యాక్టరీకి అన్నిటికి క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి. మైన్స్ ఉన్నాయి. హ్మ్. ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటిదాకా మైన్స్ లేవు. సొంత మైన్స్ లేవు.
సొంత మనుషులు. సొంత మైన్స్ ఉంటే సొంత మైన్స్కు చాలా ఆదాయం ఉంటుంది. ఇప్పుడు బయట కూడా కొనుక్కోవాలి. ఉమ్, అదాని లాంటి వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి అందరికీ మైన్స్ ఉంటాయి, క్యాపిటల్ మైన్స్. విశాఖ స్టీల్కి ఎందుకు ఉండదు? ఉమ్. ఏమంటే ఇవ్వడం లేదు. దానివల్ల కొంత నష్టం వస్తుంది. బయట వాళ్ళకి ఫ్రీగా కాకుండా డబ్బులు అమ్ముతున్నారు మనండి. ఎవరు? అవును, క్యాపిటల్ మైన్స్ అంటే నీకు స్టీల్ ఫ్యాక్టరీ ఉంటూ నీకు దానికి మైన్స్ ఇవ్వాలి. అది క్యాపిటల్ మైన్స్. స్టీల్ ఫ్యాక్టరీ ఉండేవాడికి ఇవ్వాలి. ఫ్రీగా ఇవ్వాలన్నమాట. ఫ్రీగా డబ్బులు కండి. ఏదో యాక్చువల్ నామినల్ ఉంటాయి, నామినల్ రేట్లు రాస్తారు. అది కూడా వీళ్ళకి ఇవ్వడం లేదు, పబ్లిక్ సెక్టర్కి ఇవ్వడం లేదు. దానివల్ల ఒక నష్టం. రెండోది వాళ్ళకి సంబంధించి ఈ గవర్నమెంట్ ప్రొటెక్షన్, మార్కెటింగ్ ప్రొటెక్షన్ రావాలా, అది చేయడం లేదు. దాని డెవలప్మెంట్, ఎక్స్పాన్షన్ డబ్బులు కావాలా, ఎక్స్పాన్షన్ పర్మిషన్ చేయడం లేదు. తర్వాత పార్టీ వారిగా దాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్స్కు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసి దానివల్ల నష్టం వస్తే వర్కర్స్ని బ్లేమ్ చేసేట్లా? చంద్రబాబు నాయుడుకి ఈజీ వర్కర్స్ని బ్లేమ్, ఎప్పుడు వర్కర్స్ని బ్లేమ్ చేస్తాడు ఆయన, అలవాటు. ఇప్పుడు మనం పోయి చేశాడు. ఆయనేమో అంతకుముందర విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు, మేము ఫైట్ చేస్తాం, మా సంగతి తెలుస్తాం అని అన్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రైవేటైజేషన్ ఉపయోగపడి మారుతా, ఫైల్ కదులుతూనే ఉంది, అది ఆగడం లేదు. దాన్ని ఇప్పుడు మాట్లాడాలి వీళ్ళు. అప్పుడు అది గట్టిగా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి. అందులో వైసీపీ వాళ్ళు అప్పుడు దాన్ని అలౌ చేశారు, ఇప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇదంతా రాజకీయాల్లో దాని విశాఖ క్యాపిటల్ మైన్స్ ఇస్తే దాని సొల్యూషన్ ఉంటుంది అంటారా? లాభాలు వస్తాయి కదా, లాభాలు వస్తాయి. బయట ప్రైవేట్ వాళ్ళ మైన్స్ కొనే బదులు సొంత ఉంటే లాభాలు వస్తాయి కదా. అదండి, అది దానిలో పెట్టి మీరు కార్మికులు పనిచేయాలంటే కార్మికులు పని చేయకుండా ఎవరు ఆయన పనిచేస్తాడు? అక్కడ కార్మికులు లేకుండా నిలబడుతుంది అది. అవునండి, కార్మికులు నిలబడింది అది. రాజకీయ తప్పిద వల్ల నష్టాలు వస్తున్నాయి. దాని వదిలిపెట్టి కార్మికులు పెట్టి అట్లా జనం తిరగబడ్డారు. తిరగబడినాక మళ్ళీ మూడో రోజు విశాఖ స్టీల్ గొప్పది, దాంట్లో మళ్ళీ మా దేశం తప్పని సర్దిద్దుకు ట్రై చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రాజకీయాలు చిత్తశుద్ధి లేదు. అదండి, సిపిఎం కలుసుకుంటే మళ్ళీ పూర్వస్థితి వస్తుందని అనుకుంటూ ఉంటాం మాలాంటి వాళ్ళు అండి. అది కలుసుకుంటే పూర్వస్థితి ఇప్పుడే రాదు. అది కలుసుకుంటే ఒక మోరల్ స్ట్రెంగ్త్ వస్తుంది, కింద జనం నమ్మకం వస్తుంది, ఇంకొంచెం యాక్టివ్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమం పెరిగింది అనుకోండి, దాని దారి అది ఎత్తుక్కుంటుంది. ఆ దారి ఎత్తుకొని కూడా అంత అడ్డం కొడుతున్నారు. మేము మాత్రం మొదట సిపిఐ అందరూ కలిసిపోవాలని కోరుకుంటున్నాం. సిపిఎం దానికి సిద్ధంగా లేదు, రావట్లేదండి. వాళ్ళు కూడా ముందుకు వస్తే ప్రజల్లో కూడా నమ్మకం. ఎర్రజెండాలు మొత్తం ఒక చోట కూర్చుంటే ఒక విశ్వాసం వస్తుంది కదా. అవునండి, ఇప్పుడు కోకాపేటలో 150 చూడండి, ఒక ఎకరం 150 కోట్లు అన్ని అంటుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్. మీకు ఏమైనా సంతోషం అనిపిస్తుంటారా? 150 ఆర్టిఫిషియల్ గా ఒక కుట్ర జరుగుతుంది. ఒక కుట్ర ఏంటంటే 130 కోట్లు పెట్టి ఒక ఎకరా కొంటే ఇతర కమ్యూనిటీ కన్నా దానికి ఎక్కువ అవకాశం ఇస్తారు, ఎక్కువ ఎత్తు పెంచుకోవడానికి, టవర్స్ పెరగడానికి దానికి పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు 60-70 అంతస్తులకు 100 చేస్తారు, దానికి కూడా డబ్బులు వస్తాయి. రెండోది నాకు భయం, అనుమానం ఏంటంటే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కలిసి కూడా నువ్వు కొట్టుకొని చేయరా, నువ్వు నీ వస్తే మాకు కూడా వస్తాయి కదా మా చుట్టుపక్కల అని రియల్ ఎస్టేట్ లాబీ కూడా ఉంది. ఆ 130 కోట్లు మీ వాళ్ళు కూడా పెంచుకోవచ్చు కదా. దానికి ఉపయోగపడేటువంటి లాబింగ్, ఈ రెండు లాబింగ్ వల్లే అది ఒక కృత్రిమంగా ఏలంపాట్లో దాన్ని పెరిగాయి తప్ప వాస్తవికత కాదు. ఎందుకంటే మరి సామాన్యులకి చాలా కష్టమైన పద్ధతి. సామాన్యులు ఎలా కొనుక్కుంటారు, ఎక్కడ స్థలాలు కొనుక్కుంటారు, ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. దే లీస్ట్ బాదర్ అబౌట్ దట్. సామాన్య ప్రజానీకం సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి ప్రభుత్వం అయితే వాళ్ళకి అందరికీ కావాల్సిన సౌకర్యాలు చేయొచ్చు కదా. ఈ భూములు అమ్ముతున్నారు, ఆ డబ్బులు తీసుకుని మనం ఇల్లు ఎంత కట్టించి ఏర్పాటు చేయొచ్చు కదా. మనం గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ బాగా చేయొచ్చు, స్కూల్స్ బాగా చేయొచ్చు. ముఖ్యంగా హెల్త్, స్కూల్స్, హాస్పిటల్స్ ఈ రెండు కన్నా గ్రామీణ ప్రాంతాలకు డెవలప్ చేస్తే అంతకన్నా మించిన అదృష్టం కోరుకోవడం. దాని వైపు పోవడం లేదుగా. అందుకని నేను సబ్మిట్ చెప్పా, సబ్మిట్ దాని గురించి మాట్లాడదు, ఇది కేవలం గిట్ట ఆల్ గిట్ట సర్వీస్ హోల్డర్ అనుకుంటున్నారు, అది కాదు. గ్రామీణ ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు దాటిపోండి, ఎంత పవర్టీ ఉంటుందో ముందు దాన్ని చూడండి, దాన్ని చూసి సమాధానం చేసుకోండి, ఇక్కడ రండి. కానీ దీన్నే పూజించడం కూర్చొని జనం ఊరుకోరు. ఆ తేడా ఉంది, ఆ తేడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అదండి, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మళ్ళీ ఇంకొకసారి మంచి టాపిక్ వచ్చినప్పుడు మీ ఎదురుకు వస్తాను తప్పకుండా. సార్, ఇదండి సిపిఐ నారాయణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.